ఈసారి కొత్తగా వేసినాం ఇది. బాగానే దిగుబడి వచ్చింది, ఏం పర్వాలేదు. కానీ సాగు పోలేదు, అదొకటే ఉండేది. ఫలం అయితే బాగానే ఉంది. మందు అయితే 5 సార్లు కొట్టుకున్నాము. సతవలు అయితే 6 సార్లు వేసినాము. ఈ పంట ఆదాయం వస్తుందని వేసుకునేది. పంట 5 నెలలు వస్తుంది. తీర్మానం అయ్యాలకల్లా 5 నెలలు వస్తుంది. ఈ అక్కడి వాళ్ళ నారు పెంచి మనకి ఇచ్చేసిండ్రు అనమాట. నారు అంటే మనం కొనుగోలు చేసుకోవాలి వాళ్ళ కాడ. 100 మొలకు వచ్చేసి 100 రూపాయలు పడుతుంది. ఇప్పుడు 4 నెలలు అయింది. నీటి పారకము వారానికి వచ్చేసి ఒక తడి వేయాలా, 15 రోజులకు వచ్చేసి ఒక తడి వేయాలా, 20 రోజులకు ఒక తడి. అంటే భూమిలో వాతావరణం బట్టి ఆరుదలను బట్టి వేయాలి. తెగుళ్ళు వస్తుంది. మన ఇది బూడిద తెగులు అనేది వస్తుంది, ముడత అనేది వస్తుంది, ఎరుపు అనేది వస్తుంది. దాంట్లోని పురుగు అంటే పచ్చ పురుగు అనే మాట దాంట్లో ఆకుని తింటది. దాన్ని కనిపెట్టి మనం మందులు కొట్టుకోవాలి. గ్యాప్గా వచ్చేసి 1-2 అడుగులు పెట్టాలి. ఎట్టబట్టినా 2 అడుగులు ఇచ్చేసాం రావాలి. ఆ చెట్టు రేపు ఆకు అనేది పెరుగుతుంది కదా, ఆ ఆకు మనకు ఆకు అనుకోకుండా అంటుదల కాకుండా, మడత కాకుండా, అంటుదల కాకుండా ఉంటుంది. పూత వచ్చింది 2 నెలలకు వచ్చింది. పూత 2 నెలలకు వచ్చింది. ఇంకా 2 నెలల నుంచి ఆకు పెరుగుదల వచ్చింది. మన భూమిలో అవకాశాన్ని బట్టి వస్తుంది. కూలోళ్ళు తోకాలకు వచ్చేసి 10 మంది, 20 మంది, 30 మంది వచ్చిండ్రు. ఒక 2 మాటలు తోకాలు చేసినాము. ఎద్దలతో సేద్యం చేయాలా. ఎద్దులు లేకపోతే మనం గొర్రెతో ఈడ్చుకోవాలా. సతవులో 28 వాడినాము, 20-13 వాడినాము. యూరియా సలిపెట్టు వాడినాము. పెట్టుబడి అయింది ఎకరాకు వచ్చేసి 60-70 వస్తుంది పెట్టుబడి. 2 ఎకరాలకు వచ్చేసి నాకు 1,80,000 వచ్చింది. పోయిన సంవత్సరము రేటు 18-19 దాకా పోయింది. ఈసారి అదే రేటు ఉంది. ఆ రేటు వాళ్ళకి మనం సాగు తీసుకుంటే వాళ్ళు ఆ రేటు ఆకును బట్టి బేస్తారనమాట. 3 రకాల కలర్ ఆకు, 3 రకాల ఆకును బట్టి మనకు బేస్తారు. ఆకు రావాలంటే ఈ వైట్ పట్ట కింద కట్టాలి. వైట్ పట్ట కట్టి 3 రోజులకు ఇది పాకంతా అయిపోయిన తర్వాత 3 రోజులకు సగం ఇరసాల. 6 రోజులకు పూర్తి అడుగు సందు ఇచ్చి ఆ కవర్కు వస్తుంది. 20 రోజులు. ఎక్కువ ఎండలైతే 15 రోజులకు వస్తుంది. కొంత మోడాలు ఆడితే 20 రోజులకు వస్తుంది. ఆ కాడ అనేది పచ్చి లేకుండా చేసుకోవాలి. ఆదాయం అయితే ఉంది. పొగాకులో అయితే ఆదాయం ఉంది. కింటా 15,000 పోయినా ఆదాయమే వస్తుంది.